హలో అండి. ఈరోజు ఒక చిన్న మాట మీతో అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, పెళ్ళైన ఆడవాళ్ళకు చాలామంది పెళ్ళికి ముందు ఎలా ఉన్నా, ఎలా చేసినా కూడా ఒక్కసారి పెళ్ళైన తరువాత వాళ్ళ లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు ఎక్కడో రేర్‌గా ఒకరు, ఇద్దరు, ఒక 5, 6 మంది వాళ్ళకి నచ్చినట్టు ఉంటారేమో కానీ 100% ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే పెళ్ళి కాకముందు నువ్వు అమ్మానాన్నలతో ఎలా ఉన్నా, అన్నలతో ఎలా ఉన్నా, అక్క చెల్లెలతో ఎలా ఉన్నా కానీ, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా కానీ, మ్యారేజ్ అయిన తరువాత నీ కోసం కాదు, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ ఫ్యామిలీ కోసం నువ్వు సాక్రిఫైస్ చేయాలి. అక్కడ నీ గురించి పట్టించుకునే వాళ్ళంటూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది కరెక్ట్. నేను చెప్తున్నాను. నీ గురించి పట్టించుకునేవారంటూ నీ హస్బెండ్ ఉండొచ్చు. అంటే చాలామందిలో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ సో ఉంది కదా, బాగానే ఉంది కదా అని వదిలేసే వాళ్ళు చాలా ఉంటారు. కానీ తను మా కోసం చేస్తుంది అని తన గొప్పతనం చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ నిజమండి, పెళ్ళి కాకముందు ఎలా ఉన్నా కానీ పెళ్ళైన తర్వాత లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మనకంటూ కొన్ని ఇష్టాలు అవి ఉంటాయి కదా, అవి ఎన్నో 100 ఇష్టాలు ఉండొచ్చు. అందులోని ఇది ఒకటో రెండో నెరవేరొచ్చు. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఆడపిల్ల జీవితం అనేది అలా ఆడపిల్ల జీవితమే ఇలా ఉంటుంది. ఏంటో ఏదో సంపాదించుకోవాలి, నాకంటూ ఏదైనా ఒక పేరు ఉండాలి అనేసి నేను చాలాసార్లు చాలా ఆలోచించాను. కానీ నాకు ఈ మిషన్ ఒక్కటే అండి నాకు ఆధారం. నేను చేసే ప్రతి పనిలోనూ నాకు ఇదే ఉంటుంది తోడుగా. ఎందుకంటే నేను బయటికి వెళ్ళి చేసే పనులు తక్కువ, బయట ఏం తెలీదు. వచ్చిన పని, నచ్చిన పని చేసుకుంటూ ఇంట్లో ఉండొచ్చు అనేలా ఒక ఐడియాతోని నాకు అమ్మ నాన్న అయితే ఇది నేర్పించారు. ఇప్పుడైతే ఫైనల్గా నాకు హ్యాపీనే కొంచెం. ఎందుకంటే ఇల్లు చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ నా పని కూడా నేను చేసుకుంటున్నాను. అదన్నమాట. ఏదో ఒకటి సాధించాలని కోరిక మాత్రం చాలా బలంగా, గట్టిగా ఉంది. అది ఎప్పటికి నెరవేరుతుందో చూద్దాం. మీ సపోర్ట్ అయితే ఉండాలి.